హలో ఫ్రెండ్స్, నేను మీ యోగి బొల్లొచ్చు. మాంగ్ కులం ఇదొక వెనకబడిన కులం. ఎస్సీలోని 59 ఉపకులాల్లో మాంగ్ ఒకటి. వీరి మాతృభాష మరాఠీ. ఈ కులస్తులు రాజస్థాన్ నుంచి కర్ణాటక వరకు, ఒడిశా నుంచి ఏపీ, తెలంగాణ వరకు కూడా దాదాపు మన దేశంలో 11 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. వీరిని మనం ఎక్కువగా మహారాష్ట్రలో చూడొచ్చు. బారా బలోటేదార్ అని చెప్పుకునే 12 వంశపారంపర్య కుల వృత్తుల్లో వీరిది ఒకటి. వీళ్ళు ముఖ్యంగా తాడల్లడం, బుట్టలు అల్లడం, చీపులు తయారు చేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. వీరిలో కొందరు జానపద పాటలు కూడా పాడతారు. మాంగ్ కులంలో ఎక్కువగా ఫేమస్ అయిన వారిలో ఒకరు లాహూజీ రాఘోజీ సాల్వే. ఈయన ఫ్రీడమ్ ఫైటర్. మరొకరు అన్నా బహు సాతే. ఈయన పోయెట్, సోషల్ యాక్టివిస్ట్, ఫాదర్ ఆఫ్ దళిత్ లిటరేచర్ అని కూడా ఈయనకి బిరుదుంది. అయితే వీరి సంఖ్య విషయానికి వస్తే 2011 సంవత్సరం లెక్కల ప్రకారం హిందూ, సిక్, బుద్ధ్ ఈ 3 మతాల్లో కలిపి 35,831 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరు 2 లక్షల మంది వరకు ఉంటారని ఒక అంచనా. మాంగ్ కులస్తులు అంటరాని వారిగా సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. ప్రస్తుతం వీరికున్న ప్రధాన సమస్య ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి. మనమైతే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం. కానీ వీరు మాత్రం ఆర్డీఓ దగ్గరికి వెళ్ళేటప్పుడు వారి మాంగ్ కులానికి సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ ఒకటి, దాంతోపాటు ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాలి. ఇదంతా తెలియని వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఇంత కష్టపడటం మా వల్ల కాదని చెప్పి ఈజీగా ఉండే ఒక రూట్ ఎంచుకున్నారు. అదేంటంటే ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవటం. దీనివల్ల దాదాపు 80% మంది మాంగ్లు ఎస్సీలోకి మారిపోయారు. మహారాష్ట్రలో అయితే 1985 సంవత్సరంలో అన్నా బహు సాతే డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి స్కీమ్స్ ఇస్తున్నారు. దాంతోపాటు అన్నా బహు సాతే రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి మాంగ్ కులం వారికి సామాజిక న్యాయం గురించి, సమానత్వం గురించి అవగాహన కల్పిస్తూ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం వారిని పట్టించుకునే వారే లేరు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎస్సీ కులాల్లోని ప్రత్యేక ఉపకులాల వర్గీకరణపై ఏర్పాటు చేసిన తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ మన రాష్ట్రంలో 13,260 మంది ఉన్నట్టు లెక్కలు చూపెట్టారు. కానీ నిజానికి వీరు 2 లక్షల మంది వరకు ఉన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కోసమే ఎస్సీలోకి వెళ్ళిపోయారని మాంగ్ సమాజ పెద్దల వాదన. ఇది మాంగ్ కులం గురించిన సమాచారం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.